ఏపీ రాజకీయాలను రౌడీ షీటర్ శ్రీకాంత్ అతని ప్రియురాలు అరుణ రాసాలీలలు ఊపేస్తున్నాయి. పెరోల్ మీద బయటకు వచ్చిన శ్రీకాంత్ ఏకంగా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏకాంతంగా సరస సల్లాపాల్లో మునిగి తేలారు. ఈ వీడియో కాస్త లీక్ కావడంతో రాజకీయ దుమారం మొదలైంది. నెటిజన్లు దుమ్మెత్తిపోయడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. వెంటనే శ్రీకాంత్ పెరోల్ ను రద్దు చేసి మళ్లీ జైలుకు పంపేశారు. అసలు శ్రీకాంత్ కు పెరోల్ ఎలా వచ్చింది? ఇదే పెద్ద మిస్టరీ. అయితే ఈ విషయం హోంమంత్రికి కూడా తెలియకుండా కరుడు కట్టిన పైగా హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి పెరోల్ ఇచ్చారా అనేదే మిస్టరీ. దీంతో హోంమంత్రి అనిత ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. అయితే హోంమంత్రికి తెలియకుండానే నెల్లూరుకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సిఫారసు చేశారట. వారి కోరిక మేరకు హోం సెక్రటరీ మంజూరు చేసినట్లు విచారణలో తేలింది. ఆ హోం సెక్రటరీకి ఉన్నత స్థానంలో ఉన్న ఓ కీలక అధికారి ఆదేశాలు ఇచ్చారు. ఆ అధికారికి ప్రభుత్వంలోని ఓ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో నేత కలిసి రిక్వెస్ట్ చేశారట. అలా ఈ రౌడీ షీటర్ కు అనారోగ్యం పేరుతో పెరోల్ వచ్చింది. మరి ఇంతకీ ఏమి అనారోగ్యం? అదే శృంగార అనారోగ్యం. అది తీరా వీడియోలు లీక్ అయితే కానీ విషయం తెలియలేదు. మరి అరుణకి శ్రీకాంత్ అంటే తెగ పిచ్చట. ఆ వీడియో కూడా వైరల్ అయింది. శ్రీకాంత్ బయటకు వస్తాడని నా నమ్మకమే నన్ను ఇప్పటిదాకా బతికిస్తుందండి. ఒక మాటలో చెప్పాలి, మీకు ఏమవుతుందో నాకు తెలియదు కానీ నా ప్రేమను బతికించాలన్న ఒక మంచి ఉద్దేశం అనేది ఎవరికీ లేదండి. ఈ అరుణకు గతంలో వివాహం జరిగింది. భర్త మరణించాడు. ఆ తర్వాత తాను శ్రీకాంత్ ప్రేమలో పడ్డాడని, అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు అరుణ మీడియాకు తెలిపారు. అంటే ఎప్పటి వరకు పెళ్లి చేసుకోలేదా? ఎన్నో ఏళ్ల పరిచయం. మరి శ్రీకాంత్ హత్య కేసులో అరెస్ట్ అయ్యి జీవిత ఖైదు అనుభవిస్తున్నా కూడా అతడిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డట్టు చెబుతుంది అరుణ. మరి పెళ్లి చేసుకోవడానికే పెరోల్ మీద తీసుకొచ్చిందో లేదంటే శృంగార వీడియోలు లీక్ చేసేందుకు తీసుకొచ్చిందో కానీ మొత్తానికి పెరోల్ అయితే ఇప్పించేసింది అరుణ. ఆమె తన తెలివిని ఎత్తుగడలను ఉపయోగించి శ్రీకాంత్ కి పెరోల్ ఇప్పించింది. నెల్లూరుకు చెందిన టీడీపీ సీనియర్ నేతను కూడా ఆమె పలుమార్లు కలిసిందట. కానీ అతను తన నియోజకవర్గం బయట విషయాల్లో జోక్యం చేసుకోనని చెప్పేశారు. పైగా శాలువాలు కప్పి మరి అతని చుట్టూ తిరిగింది. కానీ ఆ తర్వాత అదే జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను బుట్టలో వేసింది. వారి ద్వారా మంత్రిని, అటు నుంచి హోం సెక్రటరీ వరకు కూడా అందరినీ దారిలోకి తెచ్చుకుని పెరోల్ ఇప్పించుకుంది. ఇందులో విచిత్రమైన విషయం ఏమిటంటే తిరుపతి ఎస్పీ, నెల్లూరు జిల్లా సూపరింటెండెంట్లు పెరోల్ మంజూరు చేయకూడదని చెప్పారు. కానీ వారి నివేదికలను కూడా పక్కన పెట్టి మరీ పెరోల్ మంజూరు చేశారు. ఆ రేంజ్ లో ప్రభావితం చేసింది అరుణ. ప్రభావితమయ్యారు అధికార నేతలు. మరో విషయం కూడా ఇక్కడ బయటకు వచ్చింది. జైళ్ల శాఖలోని సీనియర్ అధికారిని ప్రభావితం చేసేందుకు అరుణ మరో అధికారిని ప్రయోగించింది. అతని ద్వారా అరుణ మిమ్మల్ని కలుస్తానంటోంది. ఓసారి ఆమెతో మాట్లాడాలని కోరినా కూడా ఆ అధికారి మాత్రం తాను విననని చెప్పేశారు. ఇలాంటి విషయాల్లో తాను సిఫారసు చేయలేనని చెప్పడంతో అతని కంటే పెద్ద తోపు అధికారిని ఎమ్మెల్యేల ద్వారా కలిసింది అరుణ. ఇంకో విషయం ఏంటంటే గత 7 నెలల వ్యవధిలో శ్రీకాంత్ ని జైల్లో 30 సార్లు కలిసింది అరుణ. మరి బయటే ఇలా శృంగార కార్యక్రమం నడుస్తూ ఉందంటే జైల్లో కూడా ఎంతటి అరాచకాలు నడిచాయా అనే డౌట్ ఎవరికి ఉండదు. ఆ టాక్ ఇప్పుడు భయంకరంగా ఉంది. అయితే శ్రీకాంత్ కు ఓ హత్య కేసులో జైలు శిక్ష పడ్డా కూడా దందాలు మాత్రం ఆపలేదు. అతనికి తోడుగా అరుణ వెంటే ఉంది. ఆమెకు పలు రాజకీయ నాయకులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు సహా అందరూ జీ హుజూర్ అన్నారు. ఏకంగా శ్రీకాంత్ 2014 ఫిబ్రవరి 12న జైలు నుంచి పారిపోయాడు. కానీ అతను ఎవరూ పట్టుకోలేదు. చివరికి గతంలో ఎస్పీలు సైతం శ్రీకాంత్ తమ కళ్ల ముందే తిరుగుతున్నా కూడా పట్టుకోలేదు. అతనే వచ్చి లొంగిపోయాడు. కానీ శ్రీకాంత్, అరుణలు ఈ గ్యాప్ లో బేకరంగా సెటిల్మెంట్లు చేసేశారు. హనీ ట్రాప్ ద్వారా ప్రముఖ నాయకులు, అధికారులతో సెటిల్మెంట్లు కూడా చేశారనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు అరుణ శ్రీకాంత్ తో కలిసి అరాచకాలు చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. కాకపోతే పెరోల్ వచ్చిన తర్వాత చేసిన రాసలీలలు బయటకు రావడంతో ఇప్పుడు వారి ఘోరాలన్నీ బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మొత్తానికి అరుణకు విషయం అర్థమైపోయింది. శ్రీకాంత్, అరుణ వ్యవహారంపై పోలీసులు లోతుగా విచారణ మొదలు పెట్టారు. దీంతో ఇక అరెస్ట్ తప్పదనుకుంది అరుణ. మమ్మల్ని వాడుకొని వదిలేశారు, మమ్మల్ని మోసం చేసిన నేతల బండారం బయట పెడతాను, మా ప్రతిష్ట దిగజారిపోతుంది, ఇంకా మౌనంగా ఉంటే మా పరువు పోతుంది, నన్ను మీరు ఏం చేయగలరు, మహా అయితే చంపేస్తారు, అంతే కదా అంటూ సీరియస్ అయింది అరుణ. అంతేకాదు తమ ఫోటోలు, వీడియోలు బయటకు రావడం వెనుక కుట్ర దాగి ఉంది. నేను శ్రీకాంత్ మాట కూడా వినను, నేను నోరు విప్పేస్తానని బెదిరిస్తూ ఉంది అరుణ. అయితే అరుణను అరెస్ట్ చేశారు పోలీసులు. అద్దంకి టోల్ ప్లాజా వద్ద ఆమెను అదుపులోకి తీసుకుని కొవ్వూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఓ ఫ్లాట్ యజమానిని బెదిరించిన సివిల్ తగాదా కేసులో ఆమెను అరెస్ట్ చేశారు. అంతేకాదు 4
రోజుల క్రితం ఆమె సీఐకి ఫోన్ చేసి మరీ బెదిరించారట. పైగా హోంశాఖ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నానంటూ బెదిరించడంతో ఆమె మీద ఆ కేసు కూడా నమోదైంది. ఆమెతో పాటు వేణు, రాజా, ఎలిషాలను కూడా నిందితులుగా చేర్చారు. ఇటు అరుణ వ్యవహారంపై నిఘా వర్గాలు కూడా విచారణ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే అరెస్టుకు ముందు అరుణ కారు డిక్కీలో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాకి విడుదల చేసింది. ఆ వీడియోలో ఆమె ప్రెస్ మరియు మీడియా నన్ను కాపాడాలని వేడుకుంది. ఆమెను అరెస్ట్ చేస్తున్నారంటూ, ఏ కేసు మీద బుక్ చేస్తున్నారో కూడా తెలియదంటూ ఏడ్ చేస్తూ ఉంది. ప్రెస్ వాళ్ళందరూ నన్ను కాపాడండి, నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేస్తున్నారు. ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను. వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు. నా మీద ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులేందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు. నన్ను ప్రెస్ వాళ్ళే కాపాడాలి. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ శ్రీకాంత్ని పెంచి పోషించింది వైసీపీ. గత ప్రభుత్వం హయాంలో సెటిల్మెంట్లు చేసి నేర సామ్రాజ్యాన్ని నడిపాడు. అరుణకు వైసీపీ నేతలతో సాన్నిహిత్యం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియా కూడా శ్రీకాంత్, అరుణల అరాచకాలకు కారణం గత ప్రభుత్వం నాటి నేతలు, అధికారులేనని వార్తలు రాస్తున్నారు. కానీ ఇటు వైసీపీ అనుకూల మీడియా మాత్రం కూటమి ప్రభుత్వమే శ్రీకాంత్ కు పెరోలు ఇచ్చింది. నెల్లూరుకు చెందిన 2 ఎమ్మెల్యేలు, ఓ మంత్రిని కలిసి పెరోలు ఇప్పించారు. అతడు ఏకంగా నెల్లూరు ఆసుపత్రి శృంగార దుకాణం పెట్టాడనేది వాళ్ళు రాసే కథనాలు. కాకపోతే ఇక్కడ మనం ఓ విషయం గమనించాలి. శ్రీకాంత్, అరుణలు 2 ప్రభుత్వాలను వాడేసుకున్నారు. వ్యవస్థలను హీనస్థాయికి దిగజార్చేశారు. కొంతమంది నీచ నేతలు, అధికారులు కలిసి నిబంధనలను తొంగలోకి తొక్కేశారు. ఎందుకంటే గతంలో కూడా శ్రీకాంత్ పారిపోయినా ఎవరో పట్టుకోలేదు, పట్టించుకోలేదు. పోలీసుల ముందే తిరిగినా కూడా అతన్ని జైల్లో వేయలేదు. ఇక హనీ ట్రాప్ నుంచి గలీజ్ దందాలు చేస్తూ పెద్ద ముఠానే నడిపించారు శ్రీకాంత్, అరుణలు. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా అరుణ జైల్లో 7 నెలల్లోనే 30 సార్లు కలిసింది. ఇప్పుడు ఏకంగా కొంతమంది అధికారులు, నేతలు కలిసి శ్రీకాంత్ కు పెరోలు ఇప్పించేశారు. ఎవరు ఎవరిని విమర్శించినా కూడా ఇప్పుడు ఉపయోగమే లేదు. నేతల్లో నైతికత లేదు. అధికారులు నిబంధనలను పాటించకపోతే శిక్షలు పడతాయన్న భయం లేదు. బరి తెగించేశారు. చివరకు వ్యవస్థలను భ్రష్టపట్టిస్తున్నారు. ఎవరిని విమర్శించినా కూడా ఇందులో ఉపయోగం ఏమీ లేదు. అందరూ అందరే. ప్రస్తుతానికైతే నెల్లూరు జిల్లా కొవ్వూరు పోలీస్ స్టేషన్ లో అరుణ నిడిగుంటపై కేసు నమోదైంది. మునగ వెంకట మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అరుణతో పాటు ఈమె సహచరులు కూడా ఓ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని దాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయమని ఈ మురళీకృష్ణనే కత్తితో బెదిరించారట. దీనిపై మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇక ఈ అరుణ గురించి కాస్త మనం తెలుసుకుంటే, ఒక బొటిక్ యజమానిగా తన వృత్తిని ప్రారంభించింది. ఆ తర్వాత రౌడీ శ్రీకాంత్ తో పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి డాన్ గా మారిపోయింది. ఈ శ్రీకాంత్ నెల్లూరు జిల్లాలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ రౌడీ షీటర్. అరుణ అతనితో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంది. శ్రీకాంత్ పేరును ఉపయోగించి అరుణ అనేక సెటిల్మెంట్లు, బెదిరింపులు, ఆర్థిక లావాదేవీలు జరిపింది. ఈ శ్రీకాంత్ పెరోల్ సంపాదించడంలో ఈ అరుణే కీలక పాత్ర పోషించింది. అంతేకాదు గతంలో చేసిన హనీ ట్రాప్లన్నీ కూడా ఇప్పుడు బయట పెడతానని బెదిరిస్తోంది అరుణ. ఇక చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, గతంలో ఈమె సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసింది. మొత్తానికి ఈమెకి రాజకీయ నాయకులతో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. మరి ముందు ముందు ఇంకా ఏం తెలుస్తాయో చూద్దాం. అరుణ మాత్రం ఒకటే కోరుకుంటోంది, తనని లేడీ డాన్ అనొద్దు, కిలాడి అనొద్దు అంటుంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని మాత్రం కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెస్ వాళ్ళందరూ నన్ను కాపాడండి, నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేస్తున్నారు. ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను. వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు. నా మీద ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులేందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు. నన్ను ప్రెస్ వాళ్ళే కాపాడాలి.